హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో టేస్టీ గవ్వలండి. ఈ గవ్వల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా బాగుంటాయి గవ్వలు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 గ్లాసుల బాలామృతం పిండిని తీసుకోవాలి. బాలామృతం పిండి చక్కెరతో ఉండి కొద్దిగా బరకగా ఉంటుంది కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిని మళ్ళీ జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నా మళ్ళీ జల్లెల్లో వేసుకొని కంపల్సరిగా జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే గవ్వలు అంత సాఫ్ట్గా వస్తాయండి. సో తప్పకుండా జల్లించుకోవాలి. ఇదిగో చూడండి, కొద్దిగా బరకగానే ఉంది. బాలామృతం పిండి జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 2 గ్లాసుల బాలామృతం పిండికి 1 గ్లాసు గోధుమ పిండిని యాడ్ చేసి గోధుమ పిండిని కూడా జల్లించుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత గోధుమ పిండి బాలామృతం పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గవ్వలు కొద్దిగా స్వీట్గా తినేవాళ్ళు ఈ టైంలో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ ఏం యాడ్ చేయలేదు. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుందని నేను ఇంకా షుగర్ ఏం యాడ్ చేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం కదా, ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది. సో షుగర్ యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిలో వాటర్ని ఒకేసారి వేసి కలుపుకోవద్దు, కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఈ పిండికి విధంగా కొద్దిగా ఆయిల్ రాసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి, ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా పిండి నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి చేతికి అంటకుండా కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గవ్వలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండిని రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ఈ పిండిని గవ్వల పీట మీద పెట్టుకొని డైరెక్ట్గా గవ్వలు చేసుకోవడమే. నా దగ్గర అయితే గవ్వల పీట లేదండి. సో నేను ఒక గరిటె మీద చేద్దాం అనుకుంటున్నాను అండి గవ్వల్ని. అందుకే ఈ విధంగా నేను అప్పల్లాగా చేసుకుంటున్నాను. అప్పల్లాగా చేయడం వల్ల గరిటె మీద చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ రౌండ్ షేప్లో ఉన్నవి ఈ విధంగా అప్పల్లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగో ఈ విధంగా మీకు ఇంట్లో ఎవరికైనా అవైలబుల్లో ఉంటుంది గరిటె మాత్రం. సో దీని మీద ఇప్పుడు మనం రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత ఈ అప్పల్లాగా చేసుకున్నాం కదా బాలామృతం పిండిని, ఈ పిండిని ఈ గరిటె మీద పెట్టుకొని జస్ట్ ఒక వేలుతోనే, మన పెద్ద వేలు ఉంటుంది కదా, ఆ పెద్ద వేలుతోనే వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ అప్ తిప్పుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా అంటే కిందంగా మన చేయికి కిందంగా కొద్దిగా ఆయిల్ రాసుకొని మళ్ళీ మనం తిప్పేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి, చేతికి పిండి అంటకుండా. సో ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకుంటూ వచ్చేస్తుంది. అంటే గరిటె మీద చేసే వాళ్ళకి చెప్తున్నాను. గవ్వల పీట ఉంటే మాత్రం చాలా ఈజీగా రౌండ్ షేప్లో బాల్ చేసుకుంటే ఆ బాల్ అనేది గరిటె దాని మీద పీట మీద పెట్టుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు గరిటె మీద చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. కానీ నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా చాలా బాగా వస్తాయి అన్నమాట. గవ్వల పీట మీద ఎలా వస్తాయో ఈ గరిటె మీద కూడా చేస్తే సేమ్ అలానే వస్తాయి. అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి. సేమ్ గవ్వల పీట మీద చేస్తే ఎలా వస్తాయో సేమ్ అలానే వచ్చాయి. ఈ విధంగా గవ్వల పీట మీద అయినా గరిటె మీద ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. గవ్వలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కడాయిని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ బాగా వేడి కావాలి. వేడైన తర్వాత నా మంటలో గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంట పెద్దగా అస్సలు పెట్టొద్దు, పెద్దగా పెట్టడం వల్ల గవ్వలు కలర్ వస్తాయి కానీ పిండి అనేది ఉడకదు. సో అందుకే చిన్న మంటలోనే గవ్వల్ని మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మంట పెద్దగా పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు ఉన్న తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి. అన్ని గవ్వల్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇదిగో చూడండి, బాలామృతం పిండి గవ్వలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. గవ్వల సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి.
గలగల సౌండ్ వస్తాయి. సో ఈ విధంగా గవ్వలు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎవ్రీ మంత్ అంగన్వాడీలు ఇస్తారు కాబట్టి వేస్ట్ చేయకుండా ఏదో ఒక రెసిపీ తయారు చేశారంటే ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.